ఇక మిగతా సవాళ్ళు అభివృద్ధి జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు, జాబ్స్ ఇలాంటి ఏమున్నా ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ అది. ఎందుకంటే ఒక మేజర్ సోషల్ షిఫ్ట్ జరిగితే ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో గమనిస్తే ఎస్సీ ఎస్టీ ఓటరు క్లియర్గా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. ముఖ్యంగా ఎస్సీ ఓటు, లంబాడీ ఓటు కాంగ్రెస్ క్లియర్గా షిఫ్ట్ అయింది. ముస్లింల్లో తిరుగులేని ఆధిపత్యం బీఆర్ఎస్ కాస్త గణనీయమైన ఓటింగ్ను కోల్పోయింది. ఈ సోషల్ షిఫ్ట్లు కాంగ్రెస్ విజయాన్ని రచించడంలో కీలక భూమిక పోషించాయి. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు ఓటు కనుక షిఫ్ట్ అయితే అది ఎంత మేరకు షిఫ్ట్ అవుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన నిర్ణయాత్మక ప్రభావం, డిసిసివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వైసీపీ అనేక వ్యూహాలు పన్నుతూ ఉంటుంది. ఒక వ్యూహము టీడీపీ జనసేన కలవకుండా ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వ్యూహం కలిసిన జనసేన వెనకాల ఉన్న కాపు ఓటర్లను రెచ్చగొట్టి జనసేన నాయకుడు మీ నాయకుడు ముఖ్యమంత్రి కాడు, మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే కదా అనే నరేటివ్ను బిల్డ్ చేయడం ద్వారా టీడీపీకి కాపు ఓటు షిఫ్ట్ కాకుండా జాగ్రత్త పడడం వ్యూహం నెంబర్ 2. వ్యూహం నెంబర్ 3 వైసీపీలో ఉన్న కాపు నేతలతో పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు పైన అటాక్. అది మీకు అంబటి రాంబాబు, పేర్ని నాని చూస్తుంటాం ఇవన్నీ. 4వ వ్యూహం ఏంటంటే కాపు ఓట్ల పైన బలమైన ప్రభావం చూపగలిగే ముద్రగడ, వంగవీటి రాధా లాంటి నేతల కొరకు ప్రయత్నాలు చేయడం. 5వది రంగాను చంపిన వారితో ఎలా కలుస్తారు అనే ఒక ఎమోషనల్ నరేటివ్ బిల్డ్ చేయడము. సో ఇలాంటి అనేక అంశాలతో వైసీపీ రాజకీయ వ్యూహాన్ని రచిస్తుంది. మరి టీడీపీ జనసేనతో కలిసి ఒక మేజర్ సెక్షన్ను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రత్యర్థి పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు కదా, వాళ్ళ కౌంటర్ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. రైట్ సార్. అంటే ముద్రగడ రాధా విషయానికి వస్తే వంగవీటి మోహన్ రంగా తనయుడు, ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో ఉన్నారు సార్. ఆయన గతంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించి భంగపడి అవమానంతో బయటకు వెళ్ళిపోయినని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు ఆయన. అంటే వైసీపీకి వస్తే కనుక ఆ ఎఫెక్ట్ టీడీపీ జనసేనల కూటమి మీద ఎంతవరకు ఉండవచ్చు? అంటే ఏ ఎఫెక్ట్ లేకపోతే వైసీపీ ఎందుకు ఆయన కొరకు ప్రయత్నం చేస్తుంది? మీ కొరకు నా కొరకు ప్రయత్నం చేస్తుందా వైసీపీ? నా కొరకంటే అవకాశం నేను తెలంగాణ ఓటర్ను, మీ కొరకు ప్రయత్నిస్తుందా? చేయడం లేదు కదా. మరి వంగవీటి రాజా కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తుంది? సో ఆయనకు బలం ఉంది కనుకనే, ఆయన రంగా కొడుకు కనుకనే, ఇప్పటికీ ఆయనకు కొంత హోల్డ్ ఉంది కనుకనే కదా ఆయనకు ప్రయత్నం చేయడం. లేదా ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎవరైనా? అంటే కాపు ఓట్లలో చీలిక వస్తుందంటారు. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు ముద్రగడ.